అంటే మనకి దర్శకులు ఎవరు లేరు. నన్ను అందరూ కూడా ఈ రీమేక్ చేస్తే వీడితో పని అయిపోతే డబ్బులు వస్తాయి, వీడికి రీమేక్ చేస్తే డబ్బులు వస్తాయి. మధ్యలో నేను చేసిన పాపం వల్ల జస్ట్ ఒక ఫ్లాప్ తీసాను అంతే. ఆ ఫ్లాప్ తర్వాత నా గ్రిప్ రాలే మళ్ళీ ఫిల్మ్ ఇండస్ట్రీలో. మళ్ళీ నాకు నిలబడింది ఒక త్రివిక్రమ్ శ్రీనివాస్ నిలబడ్డాడు నా కోసం. ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. ఎవరన్నా సక్సెస్లో వెతుక్కొని వస్తారు, అపజయాల్లో వెతుక్కొని వచ్చిన నా మిత్రుడు ఆత్మ బంధువు త్రివిక్రమ్ శ్రీనివాస్ వచ్చి అప్పుడు జలసా తీశారు. కష్టాల్లో ఉన్నప్పుడు లేదు, అడ్వర్సిటీ రివీల్స్ ట్రూ క్యారెక్టర్ అంటారు. కష్టాల్లో ఉన్నవాడే వచ్చినప్పుడు స్నేహితుడు. అలాంటి స్నేహితుడు నాకు భగవంతుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ద్వారా వచ్చాడు. అలాగే ఎందుకు రీమేక్స్ చేశాను మీకు ఉంటుంది కదా. నా పార్టీని ఎవడు నడుపుతాడు? కొత్త కథలు తీస్తే ఎప్పుడో వెళ్ళిపోద్ది. నా భార్యని కానీ నా పిల్లల్ని కానీ ఎవరు పోషిస్తారు? నేనే పోషించుకోవాలి, దానికి డబ్బులు కావాలి, పార్టీ నడపాలి. వీటన్నిటికీ రీమేక్ అనేది నాకు కొంచెం ఈజీ దారైంది. సొంత సినిమాలు కొత్త సినిమాలు చేయలేక కాదు, వేరే దారి లేక. నాకు దేశం పిచ్చి, సమాజ బాధ్యత పిచ్చి, సినిమా మీద ఉన్న కరెక్టే. నేనంటే మీకు పిచ్చి. అలాంటి నేను ఒక మంచి సినిమా రావాలని కోరుకుంటే అది రత్నం గారి ద్వారా వచ్చింది.